సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదారవిందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ, ఓ ప్రియతమ దేవుడా, నాకు నీ దర్శనాన్ని ప్రసాదించు. నీవు లేకుండా నేను జీవించలేను. జలం లేకుండా కమలం ఉంటుందా? జాబిలి లేకుండా రాత్రి ఉంటుందా? అలాగే నీవు లేకుండా నేను ఉండగలనా? రాత్రింబవళ్ళు నీ పట్ల వ్యాకులతతో పిచ్చిబట్టి తిరుగుతున్నాను. ఈ విరహం నా హృదయాన్ని దహించి వేస్తుంది. ఆకలి దప్పులు లేవు. నా ఈ వ్యధను వర్ణించలేను. ఏమి చెప్పలేకపోతున్నాను. నేను ఏం చేయను? దయచేసి నీ దర్శనాన్ని ప్రసాదించి నా ఈ విరహాన్ని చల్లార్చు. ఓ అంతర్యామి, ఎందుకు నన్ను విరహంతో కాలుస్తావో? కృప ఉంచి వచ్చి నాకు దర్శనం ప్రసాదించు. మీరా, ఎప్పటికీ నీ పాదాల వద్దే దాసిగా ఉంటాను. నా చిత్తమంతా నా ప్రియతముని చిత్తరువుతో నిండి ఉంది. నా హృదయం అందులో చిక్కుకొని పోయి ఉంది. మరి ప్రాణాన్ని నిలుపుకోను. నా ప్రాణాన్ని నిలిపే ఔషధం నా భగవంతుని వద్దే ఉంది. నా భవనం పైకెక్కిన భగవంతుడు వచ్చే దారినే చూస్తున్నాను. మీరా తన ప్రభువుకు అమ్ముడు పోతుంది, కానీ జనులు నేను మిమ్మల్నే విశ్వసిస్తున్నాను. భగవాన్ రమణ మహర్షి తమ అరుణాచల పథకంలో శ్రీ అరుణాచలేశ్వరుని ప్రార్థిస్తూ పాడినటువంటి విరహ గీతంలోని ప్రతి అక్షరం ఆయి చేరుకున్న పారమార్థిక స్థితిని ప్రస్ఫుటిస్తుంది. నీవు ఏ అనుగ్రహంతో నిన్ను నీ వాడిగా చేసుకున్నావు? నీవు నా మీద కృప కురిపించి నీ నిజ దర్శనం ప్రసాదించకపోతే అజ్ఞానపు చీకట్లలో అలమటించే నీ భక్తి తప్పించే ఈ పరిస్థితి ఏమిటి? సూర్యుని చూడకుండా కమలం వికసిస్తుందా? ఆయిలో నెలకొన్న మానసిక స్థితి గురించి ఒక్క వాక్యంలో వర్ణించవలసి వస్తే, మేఘం చినుకులను చిలకరించినప్పుడు చాతకంలో అలమటించే దాహమే ఈ భక్తిగా మనం చెప్పుకోవచ్చు. పూర్ణచంద్రుని చూచినప్పుడు చకోరంలో అనుభవమయ్యే మానసిక వ్యధయే ఈ భక్తిగా చెప్పుకోవచ్చు. రాజరిక భోగాలను తుచ్చంగా భావించి భార్యా పిల్లలను త్యజించి భగవంతుడిని వెతుక్కుంటూ అర్ధరాత్రి అరణ్యానికి బయలుదేరిన బుద్ధుని మానసిక స్థితియే విరహంగా చెప్పుకోవచ్చు. ఆ అపూర్వమైన విరహాన్ని భక్తిపరంగా నిర్వచించవలసి వస్తే ఆ భక్తియే మధుర భక్తి. ఇక మూడవ దశలో సద్గురువు యొక్క తేజోమయ సూక్ష్మ రూపంతో కాంతి మరియు ధ్వని కలిసి హృదయలోతుల్లోకి పయనించి నిశ్శబ్ద నిశీదిలో నిక్షిప్తమై ఉన్నటువంటి శుద్ధ భగవతత్వాన్ని దర్శనం చేసుకునే ప్రక్రియ అనుభవం అవుతుందని చెప్పుకోవచ్చు. అటువంటి ప్రక్రియ అప్పటికే ఆయిలో ప్రారంభమైందని ఇప్పటి వరకు మనం చేసిన వివేచనను బట్టి మనకు తేటతెల్లంగా తెలియజేస్తుంది. యోగ మార్గం అత్యంత క్లిష్టపరమైనదని, ఆ మార్గంలో కోట్లలో ఒకరు మాత్రమే గమ్యాన్ని చేరుకోగలరని, అదే భక్తి మార్గం చాలా సులభతరమని,